ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ రంగం ఊపందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకొచ్చే 30,000 కోట్లతో 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ టీసీఎస్ ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా 2,000 ఉద్యోగాలను కల్పించడానికి విశాఖలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనతో పాటు ఉన్నారు రుషికొండ ఐటీ పార్క్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ గారు. నమస్తే సార్. నరేష్ కుమార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, టీసీఎస్ అదే లోకేష్ గారి సమక్షంలో హామీ ఇచ్చినట్టుగానే వైజాగ్లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. డల్లాస్ అవునండి, సెంటర్ టెక్నాలజికల్ సెంటర్ని సబ్లీస్కి ఇచ్చినట్టు కూడా మనకు అవునండి, తెలుస్తూ ఉంది. కరెక్ట్. టీసీఎస్ రాకతో ఎలా అందుకోబోతుంది విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధి? ఒకటండి, దీనికి మీరు చూడాలంటే ఒకటి చంద్రశేఖరన్ గారు టీసీఎస్ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. తర్వాత లోకేష్ గారిని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి టీసీఎస్ సంస్థ పెట్టుబడిలో హోటల్స్ అన్నీ కలిపండి 30,000 కోట్లు. ఓన్లీ టీసీఎస్ క్యాంపస్ ఒకటి కాదు, టీసీఎస్ మిగతా రాష్ట్రంలో కూడా 12 చోట్ల హోటల్స్ పెట్టేలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అది 10,000 మందికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఫేజెస్లో చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు డాలస్ టెక్నాలజీ సెంటర్కి ఆల్రెడీ వైజాగ్ విజిట్ చేసి ఆ సెలెక్ట్ సెంటర్ చూసిన తర్వాతే ఇది జరిగిందండి. మీకు తెలవాల్సిందంటే టీసీఎస్ ఇంకా అఫీషియల్గా బయట చెప్పకపోయినా వాళ్ళు వ్యక్తులు వెళ్ళి డాలస్ టెక్నాలజీ సెంటర్ని చూసి ఆ ప్లేస్ నచ్చిందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇంకా ఆక్యుపై చేయలేదు. సో వీళ్ళు పర్మిషన్ అడిగితే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలండి, ఎందుకంటే సబ్ లీజ్ చేస్తున్నారు కాబట్టి. అతను సొంత బిల్డింగ్ అయినప్పటికీ కూడా ఆయన ఓన్గా ఎంప్లాయ్మెంట్ చేయమని ఇచ్చారు. సో ఎలాగైనా ఎంప్లాయ్మెంట్ ఏదో రకంగా జరుగుతుంది కాబట్టి టీసీఎస్కి ఇవ్వమని చెప్పి ఆయన గవర్నమెంట్ని కోరుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ మన కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా జీవో కూడా ఇచ్చారండి. అంటే గవర్నమెంట్ చేయవలసిన పని గవర్నమెంట్ చేసేసిందండి. దే హ్యావ్ గివెన్ డెలాస్ టెక్నాలజీ సెంటర్ పర్మిషన్ అండి టు గివ్ ఇట్ ఓన్లీ టీసీఎస్కే, అంటే ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఓన్లీ టీసీఎస్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఒక జీవో కూడా ఇచ్చారు. ఆ జీవోతో పాటు వెనకాల స్పేస్ సెట్ బ్యాక్ కూడా 1 మీటర్ తగ్గించి ఇంకా ఒక పైన 2 ఫ్లోర్లు వేసుకుంటే పర్మిషన్ ఇచ్చారు. వెనకాల స్పేస్ కూడా వాళ్ళకి అలర్ట్ చేశారు, ఇంకా ఎడిషనల్ క్యాంపస్ కట్టుకుంటే అక్కడ. సో ఇది పాజిటివ్ సిగ్నల్స్ కదా. ఇప్పుడు డెలాస్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఊరినే కూడా స్పేస్ అడగరు కదా, స్పేస్ అడిగి వెనకాల ఇంకో బిల్డింగ్ కట్టి సెట్ బ్యాక్ అడిగి పైకి ఫ్లోర్ కట్టి ఇది టీసీఎస్కి ఇస్తాక ఆల్రెడీ టీసీఎస్తో మాట్లాడుకుని టీసీఎస్ వాళ్ళు వచ్చి చూసుకుని, ఎలాగైతే ఇన్ఫోసిస్ రెంటెడ్ బిల్డింగ్లో ఉంది నాన్ ఎస్ఈజెడ్ ఏరియా హిల్ 2కి హిల్ 3కి మధ్యలో. సో వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయటం అనేదే ఇంకా డిలే. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఫేజ్ 1 ఫెసిలిటేట్ చేశారు. ఒక యూనిట్ ప్రైవేట్ రంగంలో ఏ ఇబ్బంది లేకుండా ఆయనకి ఇంకా క్లీన్గా క్లీన్ వైట్ డీల్ వేర్ దే కెన్ కమ్ అండ్ స్టార్ట్ ఆక్యుపైయింగ్ అండి. ఇందులో మీరు చూడవలసింది ఏంటంటే జనరల్గా ఒక 1,500 నుంచి 2,000 మంది ఆఫీస్లో పనిచేస్తే ఇంకో 2,000 మంది దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. జనరల్గా కారణం ఏంటంటే ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, విశాఖపట్నం నాటికి టైర్ 2 సిటీస్ వస్తే కారణం ఏంటి, కోవిడ్ తర్వాత అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వీళ్ళు మెయిన్ క్యాంపస్కి వెళ్ళట్లేదండి, ఇంకో వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నారు. కానీ హైదరాబాద్, బెంగళూరు, బాంబే వెళ్తాకి ఇష్టపడలేదు. అందుకని టాలెంట్ పాడైపోతుందని చెప్పి, అంటే పాడైపోతామంటే వాళ్ళ కంపెనీలోకి ఉపయోగపడకుండా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఆ కంపెనీ వాళ్ళు లేదు ఎక్కడైతే మనకి ఎంప్లాయీస్ ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అరకు, పాడేరు, రాజమండ్రి, యలమంచిలి ఈ ఏరియాలన్నింటికి కూడా ఇది బేస్ కాబట్టి ఇక్కడి నుంచి ఇన్ఫోసిస్లోని టీసీఎస్లోని చాలా వేల మంది పనిచేస్తున్నారండి. అందుకని ఇన్ఫోసిస్ ఇక్కడ పెట్టారు, ఇప్పుడు టీసీఎస్ వెనక్కి వచ్చి పెట్టారు ఇక్కడ. సో నేను అనుకుంటాం ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఆన్ క్యాంపస్ 2,000 మంది ఇస్తే అది సింగిల్ షిఫ్ట్, వాళ్ళు 2 షిఫ్ట్స్లో రన్ చేస్తే దే కెన్ ఈజీలీ హ్యావ్ 3,000 ఆర్ 4,000 పీపుల్ డిపెండింగ్ ఆన్ నైట్ షిఫ్ట్లో ఎంతమంది, ఈవినింగ్ షిఫ్ట్లో పెట్టుకుంటారు. 3 షిఫ్ట్లు రన్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టుకోవచ్చండి. జనరల్గా ఐటీలో ప్రస్తుతానికి 2 షిఫ్ట్స్ రన్ చేసిన 4,000 మంది దాకా ఆ బిల్డింగ్లో పడతారు. అది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకొక 3,000, 4,000 మందికి ఇస్తే ఇంచుమించుకి 8,000 ఎంప్లాయ్మెంట్. మీకు అది కనపడతాం 2,000 కనపడుతుంది, కానీ 2 షిఫ్ట్లు అయినప్పుడు 4,000 అవుతుంది. సేమ్ 4,000 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి వారానికి ఒక 2-3 రోజులు వీళ్ళు 3 రోజులు వస్తారు, వాళ్ళు 3 రోజులు వస్తారండి ఆఫీస్కి. సో 8,000 పీపుల్ కెన్ బి అకామిడేటెడ్ ఆన్ డే 1 ఇఫ్ టీసీఎస్ తలుచుకుంటే. ఇది కాకుండా ప్యారలల్గా గవర్నమెంట్ని అడిగి ల్యాండ్ తీసుకుని 50 ఏకర్స్ 100 ఏకర్స్ క్యాంపస్ తీసుకుని ఒక పెద్ద క్యాంపస్ కడతాం. దట్ ఈస్ ఫేజ్ 2 ప్రోగ్రామ్. ఒక ఇన్ఫోసిస్ మైసూర్ లాగా లోకేష్ గారు రిక్వెస్ట్ చేసి ఒక ట్రైనింగ్ క్యాంపస్ కూడా కట్టమని ఇక్కడ. మైసూర్లో ఎలాగైతే ఇన్ఫోసిస్ 25,000 మందికి ట్రైనింగ్, మొత్తం అన్ని క్యాంపస్లకి ట్రైనింగ్ అక్కడే చేస్తారండి. అలాంటి క్యాంపస్ ఒకటి కడితే డెఫినెట్గా వైజాగ్కి స్కిల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. వైజాగ్ ఒక టైర్ 2 హబ్గా తయారవుద్ది. సో నెక్స్ట్ ఫేజ్ ఇస్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్లో వాళ్ళు డైరెక్ట్గా బిల్డింగ్ వచ్చి ఆక్యుపై చేయటం. ఆక్యుపై చేస్తే ఎంతమంది బిల్డింగ్ ఆక్యుపై చేస్తారో, ఒక షిఫ్టా 2 షిఫ్ట్ల వర్క్ ఫ్రమ్ ఎంత అన్నది సమస్య. సో మనం మామూలుగా ఇన్ఫోసిస్ వాళ్ళు చేసిన పద్ధతిలో చేస్తే 2 + 2 4,000 వర్క్ ఫ్రమ్ హోమ్ 8,000 పీపుల్కి ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయండి. 4,000 వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వాళ్ళు 3 డేస్ వచ్చి 2 డేస్ వచ్చి వెళ్ళిపోతుంటారు.
ఇది కాక ఇప్పుడు క్యాంపస్ లోకేష్ గారు సీఎం గారు ఏ రేట్కి ఎంత ల్యాండ్ ఎక్కడ అలాట్ చేస్తారు, 100 ఏకర్స్ ఇస్తారా, 50 ఏకర్స్ ఇస్తారా, 200 ఏకర్స్ ఇస్తారా పెద్ద క్యాంపస్కి, వాళ్ళు ఆ క్యాంపస్లో స్కిల్ డెవలప్మెంట్ ఒకటే కడతారా, లేకపోతే హైరింగ్ డైరెక్ట్గా క్లయింట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్తో కడతారా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇటువంటి నెక్స్ట్ స్టెప్లో జరుగుద్దండి. సో ఒక స్టోరీ వెంటనే 1 స్టెప్లో అయిపోతుంది. పుష్ప 1 అండ్ 2 లాగా ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 సొంత క్యాంపస్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ పాజిటివ్ సిగ్నల్ అండి ఐటీ సెక్టర్కి. మీరు చూస్తే కామ్గా ఇప్పుడు వైజాగ్లో ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని ఇండియన్ కంపెనీస్, విప్రో ఆల్రెడీ ఫంక్షన్లో ఉంది, టెక్ మహేంద్ర ఫంక్షన్లో ఉంది, ఇన్ఫోసిస్ ఫంక్షన్లోకి వచ్చింది, టీసీఎస్ ఫంక్షన్లోకి వచ్చింది. సో మేజర్ ఇండియన్ కంపెనీస్ నెక్స్ట్ ఫేజ్లో లోకేష్ గారు మిలియన్ టవర్ ఉంది కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్ని గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ ఇటువంటి కంపెనీస్ అందరినీ కూడా తీసుకొస్తాకి ట్రై చేస్తే అప్పుడు ఇంకా వైజాగ్ ఇమేజ్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో మన ఫస్ట్ ఫోకస్ టీసీఎస్కి ఆపరేషన్ స్టార్ట్ చేయటం, నెక్స్ట్ వాళ్ళ ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళ క్యాంపస్కి శంకుస్థాపన సీఎం గారు వేయటం జరిగితే దట్ ఈస్ ఏ నెక్స్ట్ బిగ్ మూవ్ అండి. దాని తర్వాత ఇది పాలసీ కింద చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ముందే ల్యాండ్ రెడీ చేసుకుని వాటర్ పవర్ రోడ్డుతో ఇలా టీసీఎస్ లాంటి కంపెనీలు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఒకళ్ళు గూగుల్ క్యాంపస్ పెడతా అన్న, మైక్రోసాఫ్ట్ పెడతా అన్న, గతంలో చంద్రబాబు నాయుడు గారే మైక్రోసాఫ్ట్ని కూడా ఎడబడి తీసుకెళ్లారు కాబట్టి అటువంటి ప్రణాళికలకి అసలు రెడీమేడ్గా ల్యాండ్ విత్ పవర్ వాటర్ ఇచ్చేసి రోడ్డు కనెక్షన్తో పాటు ఇంత రేటుకి ఇచ్చేస్తామని పెడితే ఈజీ ఇంకా ఫాస్ట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కాబట్టి లోకేష్ గారు ఇంకా ఫాస్ట్గా అలొకేషన్ జరగచ్చండి. ఇప్పుడు ఇంకా అలా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ రేట్కి ఇస్తామని ఇంకా పాలసీగా ఎవరి కాళ్ళకి స్పెసిఫిక్గా పాలసీ పెట్టి ఎందరో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొస్తాం. ఇమీడియట్లీ దే కెన్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ మిలియన్ టవర్స్ అండి. మిలియన్ టవర్లో 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది కాబట్టి ఒక్కొక్కరు 10,000 అసెప్ట్ లాగా వర్క్ స్టార్ట్ చేసుకుని ఈ క్యాంపస్ కూడా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో సీఎం గారు లోకేష్ గారు ఇదే ఫోకస్తో పనిచేస్తే కనుక ఇది ఫస్ట్ ఇది ఆపరేషన్ మొదలైపోతే వీ విల్ సీ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ ఆంధ్ర. మీరు చూస్తే విశాఖపట్నం చుట్టూరు ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది కదా. ఈకో సిస్టంలో ఓన్లీ ఐటీతో పాటు మీరు ఎక్కడితోనూ ఆగట్లేదు కదా. ఎప్పుడైతే ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుందో స్కిల్ డెవలప్మెంట్, స్కూల్స్, హాస్పిటల్స్ కూడా పెరుగుతాయి. ఉంటే ఐటీ కోసమే స్కూల్స్ పెట్టరు కదండి. అంటే వైజాగ్లో ఐటీ డెవలప్ అవ్వకపోవడం కారణం నైట్ లైఫ్ ఉండదు, దానివల్లే వెనకబడ్డాయని కూడా చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు ఇందులో వాస్తవం ఉందా? ఒకటే అండి, దిస్ ఈస్ లైక్ చికెన్ అండ్ ఎగ్స్. నైట్ లైఫ్ డెవలప్ అవుతాయని కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే ఆల్రెడీ మొన్న లాస్ట్ మీటింగ్ లోకేష్ గారు వచ్చినప్పటికీ పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆల్రెడీ బీచ్ 12 o'clock వరకు, ఇంతకుముందు 10కి ఉండేది, 1 o'clock వరకు ఉన్నా సరే ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పి కమిషనర్గా పర్సనల్గా మాట ఇచ్చారు. టూరిస్టులు కానీ ఎవరైనా సరే దే కెన్ స్టే ఓవర్. ఆయన ఏం రిక్వెస్ట్ చేశారంటే జీవీఎంసీని కొంచెం స్ట్రీట్ లైటింగ్ ఇంప్రూవ్ చేయమని చెప్పారు. సో గవర్నమెంట్ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు, అంత స్ట్రీట్ లైటింగ్ మొత్తం అంతా ఎవ్రీ టూరిస్ట్ స్పాట్ మన ఇక్కడి నుంచి భీమిలి వరకు బీచెస్లో కానీ సందుల్లో కానీ అన్ని చోట్ల ఇల్యూమినేట్ చేస్తే సిటీ సేఫ్ అయిపోద్ది. సో వన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఫర్ ఓపెనింగ్ కమిషనర్ గారు చెప్పారు, మాకు అభ్యంతరం లేదు, వీఆర్ ఓపెన్ ఫర్ 24/7 ప్రొవైడెడ్. ఆయన పాపం ఆయన దృష్టిలో ఆయన చెప్పి కమిషనర్ గారిని పిలిచి మేము కూడా అడిగాను. నేను మా ఆఫీస్ కూడా వచ్చారు, మాట్లాడారు కమిషనర్ గారు. ఆయన ఏమంటారంటే విశాఖపట్నానికి కావాల్సిన సీసీ కెమెరాలు, అంత కావాల్సినంత లైటింగ్, స్ట్రీట్ లైట్, ఎక్కడ డార్క్ స్పాట్స్ ఉండకూడదని జీఎంసీ కమిషనర్ గారిని అడిగితే మాట్లాడితే ఆయన విశాఖపట్నం 80 డార్క్ స్పాట్స్ ఉన్నాయన్నారండి. అంటే స్ట్రీట్ లైట్ లేకుండా ఈ డ్రింకర్స్, గంజాయి స్మగ్లర్స్ తిరిగే ఏరియాలు అవన్నీ కూడా ఎరాడికేట్ చేసి 100 వార్డ్స్లో కూడా అందరు పబ్లిక్ కూడా అది మొత్తం ఇల్యూమినేట్ చేసేస్తే సిటీని. ఏం లేదు, జస్ట్ ఇల్యూమినేటింగ్ ద సిటీ అని. మొత్తం ఫుల్ స్ట్రీట్ లైట్స్, సీసీ కెమెరా సర్వేలెన్స్, నైట్ పెట్రోలింగ్, ఉమెన్ నైట్ పెట్రోలింగ్ కూడా. మెన్ ఒకటే కాకుండా టూరిస్టులు ఉంటే కంఫర్టబుల్ ఉంటారు. ఒక 50 to 100 మంది మంచి యంగ్ ఉమెన్ని మనం పెట్రోలింగ్ వాడితే అది టూరిస్ట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా బార్స్ అన్ని ఇప్పుడు లైసెన్స్ ప్రైవేట్ బార్స్, క్వాలిటీ బార్స్, ఇంతకుముందు అయితే గవర్నమెంట్ రన్ చేస్తుంటే క్వాలిటీ ఉండేది కదా. ఇప్పుడు ప్రైవేట్ అన్ని బోల్డ్ ఓపెన్ అయిపోయినాయి కదండి. మంచి క్వాలిటీ లెక్కర్ కూడా ఇంతకుముందు మీద బెటర్గా అవైలబుల్ అని అంటున్నారు. సో ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఆటోమేటిక్గా నైట్ లైఫ్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ కదండి. ఇప్పుడు ఎప్పుడైతే బీచ్ ఓపెన్ చేస్తారో నెక్స్ట్ టూరిజం శాఖ పాలసీ పెడితే బీచ్లో అలౌ చేశారు అనుకోండి కొంచెం బార్స్ అయ్యి, అండ్ ఇంకా కొంచెం హై అండ్ వస్తే ఆటోమేటిక్గా ఇట్లా టేక్ ఆఫ్ కదండి. సో ఫస్ట్ పబ్లిక్ కావాల్సింది లివింగ్ అండి. లివింగ్కి గుడ్ కనెక్టివిటీ, గుడ్ లోవర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ క్లీన్ సిటీ. విశాఖపట్నం ఇప్పుడు 4-5 ర్యాంక్లో ఉంది. దాన్ని నెమ్మదిగా మనం ఏమో రిక్వెస్ట్ చేసామంటే బ్రింగ్ ఇట్ టు ద టాప్ 2 అని. మేక్ ఇండియాలో విశాఖపట్నం ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. మనం ఏమైనా స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా కూడా క్లీన్ సిటీ కింద చూపించి, టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీగా చూపించి, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించమంటాం. ఇప్పుడు ఏదంటే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, లిక్కర్ రేట్లు ఇండియాలో హైయెస్ట్ ఉండి సీఎం గారు ఆల్రెడీ లిక్కర్ రేట్ కొంచెం తగ్గించారు. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా ఇండియాలో హైయెస్ట్ కాకుండా అవి కొంచెం తగ్గించి, హౌస్ ట్యాక్స్ కూడా లాస్ట్ టైం విపరీతంగా పెంచుకెళ్ళిపోయి, కరెంట్ బిల్ కూడా 7-8 సార్లు పెంచారు. ఇది నెగిటివ్ సిగ్నల్. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ విల్ నాట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు 7-8 సార్లు కరెంట్ బిల్ పెరిగిపోయిందంటే ఎంప్లాయీకి ఇబ్బంది అవుతుంది కదండి.
సో మీరు కూడా ఎడ్యుకేట్ చేయవలసింది అంటే ఐటీ ఎంప్లాయీ అంటే అదేం దిగొచ్చలేదు కదా, అందరూ పాపం మనలాంటి మనుషులే కదా. సో వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ పెంచేసి హౌస్ ట్యాక్స్ అంటే గత ప్రభుత్వంలో 5 ఇయర్స్లో 7-8 సార్లు కరెంట్ బిల్ పెంచి హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ వాళ్ళ ఇన్కమ్ పెరగకపోయినా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకుంటే వెళ్ళిపోయి హౌస్ ట్యాక్స్ పెంచుకుంటే వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ ఎంప్లాయీస్ వాచ్ చేస్తూ ఉంటారండి. మీరు కూడా యూఆర్ ఆల్ కొంచెం ఫీల్తో మీరు పని చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. మీరు కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాలి. ఎంప్లాయీస్ కూడా అన్ని ఓనర్దే కాదు కదా, ఓనర్ చేసుకుని ప్రాఫిట్ ఎలా చేసుకుని ఎంప్లాయీస్కి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో బెంగళూరు బాంబే ఢిల్లీ కంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువైనప్పటికీ కూడా ఇలా కరెంట్ బిల్లు పెంచుకెళ్ళిపోతున్నాం, పెట్రోల్ బిల్లు పెంచుకెళ్ళిపోతున్నాం, లిక్కర్ బిల్లు పెంచుకెళ్ళిపోతున్నాం, మున్సిపల్ ట్యాక్స్ పెంచుకెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ బాగా ఇండియా అంతా వెళ్ళిపోయిందండి. సో ఈ సీఎం గారు వచ్చిన తర్వాత ఒకటొకటి స్ట్రీమ్ లైన్ చేసి కొంచెం గుడ్ క్వాలిటీ లిక్కర్ పెట్టి బీచ్ కొంచెం ఓపెన్ చేసి లిక్కర్ రేట్స్ కొంచెం తగ్గించి ఇప్పుడు ఇప్పటికే 10-15 ఏళ్ళ నుంచి ఈ ఐటీ పార్కులు పెడతాం, లేకపోతే ఐటీ కంపెనీ పెడతాం, సైట్లు తీసుకున్నారు, బిల్డింగ్లు కట్టి వదిలేశారు. వీళ్ళందరినీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? వాళ్ళంతా ఫంక్షనింగ్ చేయాలంటే ఎలాంటి చర్య తీసుకోవాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ల్యాండ్ అలాట్ చేశారు. అక్కడ అది ఎలా ఉండేది, మీకు ఖాళీగా ఉండేది డెవలప్మెంట్ లేకుండా. మీరు గ్రహించవలసింది అంటే అన్నీ కట్టేశారు. ఇప్పుడు ఏ సైటు ఖాళీగా లే, ఓన్లీ హిల్ 3లో 25 acres ఉంది. అది మొదటి నుంచి ఎవరికి ఇవ్వాలా, గవర్నమెంట్ దగ్గర ఉంది. అంటే ఐబీఎంకి ఇచ్చారు, వెనక్కి తీసుకున్నాను. అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎంటర్ప్రెన్యూర్ చేయవలసిన పని ఎంటర్ప్రెన్యూర్ చేసేసాడు. కోవిడ్ వస్తాం వల్ల బిజినెస్ కొంచెం దెబ్బతిని చాలామంది క్లయింట్స్ వేరే వేరే సిటీస్కి అవుట్ సోర్స్ చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ పెరుగుతాం వల్ల ఈ బిల్డింగ్స్ ఫుల్ అవ్వాలి. కానీ మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే ప్రతి బిల్డింగ్ హెస్ బిన్ కంప్లీటెడ్, ప్రతి వాళ్ళకి పవర్ ఉంది, వాటర్ ఉంది, రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నవ్వు ఒక 20 లక్షల స్క్వేర్ ఫీట్ రెడీ టు మూవ్ ఇన్ ప్లేసెస్ ఉన్నాయి. సో యాక్షన్ తీసుకునే కంటే అప్పుడు టీసీఎస్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా బిల్డింగ్ ఫిల్ అయిపోయిందా, ఇంకో 2-3 మంచి పెద్ద ప్లేయర్స్ తీసుకొచ్చారనుకోండి ఆటోమేటిక్గా అన్ని బిల్డింగ్స్ ఫిల్ అయిపోతాయి. యాక్షన్ పని ఉందండి. ఇప్పుడు ఆ ల్యాండ్ పెట్టి ఖాళీ కూర్చోలేదు కదా, ఐటీ స్పేస్ కోసమే కట్టారు. ఎకనామిక్ డౌన్ టర్న్ ఉంది, మీకు పాత గవర్నమెంట్ 5 సంవత్సరాల నుంచి అసలు ఎంకరేజ్మెంటే చేయలేదు. సో గవర్నమెంట్ మిస్టేక్ ఉంది. అలాగే ఐటీ ఎంకరేజ్మెంట్ చేస్తాను, ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. వచ్చిన వాళ్ళు ఏఐటీ కంపెనీతో మాట్లాడలేదు. ఇప్పుడు పిలిచి మాట్లాడి ఏ హెల్ప్ కావాలంటే చేయగలరు. ఇప్పుడు ఈ డెలస్ వాళ్ళు అడిగారు, అడగగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పర్మిషన్ ఇచ్చారు కదా. అలాగా ప్రొయాక్టివ్గా ఉంటే ఎవరైనా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఆ లాస్ట్ టైం నోరిపితే ఏమైనా అడిగితే ఇన్సెంటివ్ అడిగితే లోపల వేసేస్తాడని గట్టిగా ఏమైనా మాట్లాడితే లోపల వేస్తుంటే సో లాస్ట్ 5 yearsలో ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయింది కదండి. సో సో మనం యాక్షన్ కంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎంప్లాయ్మెంట్ బిల్డింగ్ ఫిల్ అవుతాయి కదా. నేను చేశానా మీరు చేశారనేది కాదు కదండి. ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు 5 years నుంచి, కంపెనీస్ తీసుకురాలేదు. ఇప్పుడు ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసి కంపెనీస్ తీసుకొచ్చారంటే అన్ని ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. మేబీ 2 yearsలో అన్ని ఫిల్ అయిపోతాయి. ఒకటే చెప్తున్నారు నరేష్ కుమార్ గారు, టీసీఎస్ రాకతో విశాఖపట్నం రూపురేఖలు మారవచ్చు. ఒక పెద్ద కంపెనీ వచ్చిందో మిగతా చిన్న కంపెనీలు కూడా వచ్చి ఆటోమేటిక్గా విశాఖపట్నం అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరా అజిత్ వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.